विश्वशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देव दत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జైనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:44. తిథి సప్తమి మధ్యాహ్నం 1:04 వరకు. నక్షత్రం మఘ ఉదయం 10:40 వరకు. వర్జం రాత్రి 7:31 నుంచి 9:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుంచి 10:56 వరకు. మరల మధ్యాహ్నం 3:16 నుంచి 4:08 వరకు. అమృతకాలం ఉదయం 7:59 నుంచి 9:46 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. నేటి శుభ సమయం ఉదయం 7 గంటలకు. ఈ సమయంలో మనం చేసేటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు దైవారాధన, అలాగే ఇతరులకు ఉపకారం చేయవలసినటువంటి పనులు కూడా మనం మంచి సమయాన్ని చూసి చేయడం మంచిది. దాని ద్వారా అది సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా నేటి విశేషాలలో గురువారం అంటే దత్తాత్రేయునికి ప్రీతికరమైనది. దత్తాత్రేయుడు, సాయిబాబా, అలాగే శ్రీపాద శ్రీవల్లభులు ఇలాంటి గురుస్వరూపులైనటువంటి వారిని ఆరాధన చేయడం ద్వారా, పూజించడం ద్వారా మనకు ప్రకృతిలో ఉండేటువంటి సకల విషయములు కూడా జ్ఞానాన్ని అందించేవిగా ఉంటాయి. మనం జరిగే సంఘటన నుంచి నేర్చుకోవడం అనేటువంటిదే అన్ని వేళలా జరుగుతూ ఉంటుంది. ఆ కారణంగా మనం సమాజంలో జరిగే ప్రతి ఘటన నుంచి కూడా మంచినే నేర్చుకునేటువంటి విధానం అలవడాలి అంటే తప్పనిసరిగా దత్తాత్రేయుడిని ఆరాధన చేయాలి, ధ్యానించాలి, ఏకాత్మ భావన చేయాలి. ఈశ్వరో గురురాత్మేతి, ఈశ్వరుడు గురువు నేను ఒకటే అనే భావన చేయాలి. నేటి ఆణిముత్యాలు. పిల్లవాడు నాన్న అని పలకలేక నా అని పిలిస్తే వాని పట్ల తండ్రి ప్రేమ తగ్గుతుందా? అలాగే పండితులైన పామరులైన తనని పిలిచే బిడ్డలందరి పట్ల భగవంతుడి ప్రేమ సమానమే. ఆత్మ శరీరం వేరనుకోవడం మూర్ఖత్వం. బట్టలు లేని శరీరం బయట ఎలా తిరగదో శరీరం లేని ఆత్మ అలాగే బయట తిరగలేదు. ఆసుపత్రి అయినా ఆలయమైనా కలిసి వెళ్లాల్సిందే. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. గురుతత్వంలో విరాజిల్లేటువంటి బాబావారి యొక్క అమృతతుల్యమైనటువంటి లీలామృత తత్వాన్ని ఎవరైతే నిత్యం కూడా పారాయణ చేస్తారో ఆ పారాయణలో దాగినటువంటి అద్భుతవంతమైనటువంటి అదృష్టాన్ని అనుభవించిన వారికే తెలుస్తుంది. ఒక పారాయణ క్రమాన్ని ఆచరించాలి అని చెప్పేసి భావించిన ప్రతి వ్యక్తి కూడాను ఆయన దైవస్వరూపుడు, దైవం మానవ రూపేణ ఈ కలియుగంలో వెలసినటువంటి
అపురూప అనిర్వచనీయమైనటువంటి మహోన్నతమైనటువంటి దైవం అని చెప్పేసి భావన చేస్తూ ఈ మనసంతా కూడాను బాబావారు ఎక్కడైతే ఆయన సమాధి చెందారో ఆ సమాధి చెందినటువంటి చోటికి పయనిస్తూ ఉండగా ఆయన లీలామృత తత్వాన్ని అధ్యాయాల రూపంలో కనుక నిత్యం గనక ఒక కాలాన్ని నిర్ణయం చేసుకొని గనక అదే కాలంలో గనక పారాయణ చేసి దివ్యవంతమైనటువంటి ప్రసాద వినియోగాన్ని గనక చేసినట్లయితే తప్పనిసరిగా దివ్య గురుతత్వంలో విరాజిల్లేటువంటి అద్భుత కారణ జన్మ మహోన్నతమైనటువంటి భగవత్ స్వరూపుడు నీకు తప్పనిసరిగా అనుక్షణం కూడా జీవన్ముక్తికే కాకుండా నీ జీవితంలో అనుభవించే కష్టాల్ని పారద్రోలటానికి అనుక్షణం కంకణం కట్టుకొని తీరతాడు అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. ఆర్తులైననేమి అన్నార్తులైననేమి నా సమాధి దర్శించిన వెంటనే సుఖప్రదమైన జీవితాన్ని పొందుతారు. మీ భారమంతా నాపై పడవేయుడు అని చెప్పేసి బాబా వారు వక్కాణించారు. ఈ బాబా ఎవరో కాదు, సాక్షాత్తు శివ నారాయణ తత్వంలో విరాజిల్లేటువంటి అపురూప భగవత్ స్వరూపుడు. ఆ భగవత్ స్వరూపాన్ని నిత్యం కూడాను మనం ఇంటిలోనే పారాయణ స్వరూపంలో చక్కగా పారాయణ చేస్తూ నామ సంకీర్తనం కనుక చేసినట్లయితే ఈ జీవితంలో మనకి ఒక అద్భుతవంతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి శక్తితత్వం మన వెంటనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. మన కష్టాలు వచ్చినప్పుడు కూడా బాబా అనుకుంటేనే చాలు, వెంటనే దానికి నివారణ మార్గం ఏర్పడుతుంది. ఇది అందరూ అనుభవిస్తూ ఉన్నటువంటి సాంప్రదాయ లక్షణం ఈ కలియుగంలో. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. రాగద్వేషములాదిగాగల వికారంబుల్ మనోవీధిలో ఆగమ్మాగముగాగ భీతిలగ చేయంజొచ్చే దుర్వారమై భోగంబుల్ సకలంబు బంధములుగా బుద్ధిన్ కలంచన్ తపోయోగ స్ఫూర్తి తమంబు బాపి కనరావో రాజరాజేశ్వరి. ఓ రాజరాజేశ్వరీ దేవి, రాగద్వేషములాదిగాగల వికారంబుల్ మనోవీధిలో ఆగమ్మాగముగాగ భీతిలగ చేయంజొచ్చే. రాగద్వేషములు మొదలైనటువంటి వికారములు ప్రధానముగా మానవుణ్ణి పతనం చేసేటువంటివి రెండే రెండు అంశాలు. ఒకటి రాగము, రెండవది ద్వేషము. ఎవరిపైనైనా సరే విపరీతమైన అభిమానాన్ని కలిగి ఉండటము, వారు ఏదైనా తమకు అనుకూలంగా లేకపోతే వారినే విపరీతంగా ద్వేషించటము. ఈ రాగద్వేషములు మానవుణ్ణి పరమ తీవ్రంగా పట్టి ఆడిస్తూ ఉంటాయి. ఈ రాగద్వేషములకు లోనైన మానవులకు సుఖము ఉండదు, శాంతి ఉండదు. ఆ రాగద్వేషములాదిగాగల వికారంబుల్, ఈ రాగమునకు సంబంధించినటువంటి అనేకానేక వికారములు, ద్వేషమునకు సంబంధించిన అనేకానేక వికారములు, ఇవి మనోవీధిలో ఆగమ్మాగముకాగా ఈ రాగద్వేషములకు సంబంధించిన భావములు మనస్సులో ఎన్నెన్నో విధాలుగా ఆగం చేస్తూ ఉన్నాయి. భీతిలగజేయంజొచ్చే దుర్వారమై, వీటిని నివారించటానికి ఏ మాత్రము కూడా నా వల్ల సాధ్యం కావటం లేదయ్యా. నాకు ఏ ఉపాయము కూడా నాకు తెలియదు. ఈ రాగద్వేషములను అరికట్టడం ఎలాగో ఇవి నన్ను భయభ్రాంతుల్ని చేస్తున్నాయి. భోగంబుల్ సకలంబు బంధములుగా బుద్ధిన్ కలంచన్, ఎన్నెన్నో భోగవాంఛలు బంధములుగా ఏర్పడి
బుద్ధిన్ కలంచన్, నాకు ఏదో కాస్త సద్బుద్ధి ఉన్నది అనంటే పెద్దల వల్ల మంచి విషయాలు తెలుసుకున్నాను, అందువల్ల కొంత మంచి బుద్ధిని కలిగి ఉన్నాను అంటే ఆ సద్బుద్ధి కాస్త ఈ భోగవాంఛల వల్ల సకలంబు బంధములుగా బుద్ధిన్ కలంచన్, ఈ బుద్ధి అంతటినీ కూడా బంధములుగా ఈ భోగవాంఛలు ఏర్పడి మొత్తం ఈ బుద్ధిని కలుషితం చేసేస్తున్నాయి. తపోయోగ స్ఫూర్తి తమంబుబాపి కనరాబో రాజరాజేశ్వరి, ఈ తమో గుణములు నన్ను అనేకానేక భ్రమలలోకి నన్ను నెడుతున్నాయి, భోగవాంఛలను నాలో రేకెత్తిస్తున్నాయి, బుద్ధి స్థిరంగా ఉండకుండా పలచబడి వాటి వెంట పరుగులెత్తేలా చేస్తున్నాయి. కనుక ఈ తమో గుణములన్నిటినీ కూడా అరికట్టి తపోయోగ స్ఫూర్తి, ఒక తపో దీక్షని, యోగ దీక్షని నాకు ప్రసాదించు. తమంబు బాపి, ఈ తమో గుణములను పటాపంచలు చేసి తపోదీక్షను ప్రసాదించి కనరావో రాజరాజేశ్వరి, నేను చేసే సాధనలో నాకు దర్శనమిచ్చి నన్ను సన్మార్గంలో నడిపించి నీ దగ్గరకు చేర్చుకో తల్లి. రాగద్వేషములాదిగాగల వికారంబుల్ మనోవీధిలో ఆగమ్మాగముగాగ భీతిలగ చేయంజొచ్చే దుర్వారమై భోగంబుల్ సకలంబు బంధములుగా బుద్ధిన్ కలంచన్ తపోయోగ స్ఫూర్తి తమంబుబాపి కనరావో రాజరాజేశ్వరి అంటూ భక్తితో ఆర్తితో వైరాగ్య భావములతో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన డాక్టర్ తూములూరు శ్రీదక్షిణామూర్తి గారి రాజరాజేశ్వరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా లోకైకదీపాంకురా సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రియై నమః. సనత్కుమారుల వారు ఉపదేశిస్తున్న దివ్య మంత్రరాశి లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో సంఖ్య అనే 90వ నామాన్ని చెప్పుకుంటున్నాం. శ్రీ సంఖ్యాయై నమః. దీనికి అనేక అర్థములు ఉన్నాయి. అంకెల రూపంతో ఉన్నటువంటి తల్లి, గొప్ప కీర్తి కలిగిన తల్లి, యుద్ధస్వరూపిణి, ఈ ప్రధానమైన 3 అర్థాలు చెప్పుకున్నాం. ఇంకొక అర్థంలో సంఖ్య అంటే చర్చా సంఖ్యా విచారణ అని మరొక అర్థాన్ని కోసం చెప్తున్నది. సంఖ్య, చర్చ, విచారణ ఇవి పర్యాయ పదాలు. చర్చ, విచారణ వీటికి సంఖ్య అని అంటారు. అంటే చక్కగా చెప్పబడుట అని అర్థం కూడా ఉంది. సంఖ్య సమ్యక్ ఖ్యాతం ఇది సంఖ్య అని. అప్పుడు చర్చ చేయుట, విచారణ చేయుట, దీనికి కూడా సంఖ్య అని పేరు. చర్చ అంటే అర్థం వాదించుకోవడం, కొట్టుకోవడం కాదు. చర్చ అంటే అభ్యాసం అని అర్థం. ఒక శాస్త్రాన్ని అభ్యాసం చేయడాన్ని చర్చ అంటారు. మాటి మాటికి తిరిగి తిరిగి అభ్యాసం చేయాలి. అభ్యాసం వల్ల విద్య బలపడుతుంది. అందుకు అభ్యాసం ఒక మహాలక్ష్మి స్వరూపము. అందుకే సంఖ్య అంటే అభ్యాస స్వరూపిణి, చర్చారూపిణి. ఇక విచారణ అది చాలా ముఖ్యం. ఎన్ని విన్నప్పటికీ మనకంటూ విచారణ మార్గం లేకపోతే మనం తరించలేం. అందుకు జ్ఞానము అభ్యాసము ద్వారా, విచారణ ద్వారానే లభిస్తుంది. అందుకు అభ్యాసం అంటే ప్రాక్టీస్. అది కూడా అందుకు అభ్యాసం చేయాలి, విచారణ చేయాలి. అప్పుడే జ్ఞానం సంపూర్ణంగా మనలో పండుతుంది, మనదవుతుంది. అందుకు జ్ఞానరూపిణైన అమ్మవారు ఈ చర్చారూపంగా, విచారణ రూపంగా ఉన్నది అని అర్థం చెప్తూ సంఖ్యా శబ్దానికి జ్ఞానపరమైన అర్థాన్ని చెప్పుకున్నాం. అందుకే సంఖ్యావాన్ పండిత కవి అని కోసం చెప్తున్నటువంటి మాట. సంఖ్యావాన్ అని పండితుడికి మరొక పేరుట. అంటే విచారణాశక్తి, అభ్యాసశక్తి ఉన్నవాడు పండితుడని. అందుకు అమ్మవారు అటువంటి గొప్ప బుద్ధిస్వరూపిణి, జ్ఞానరూపిణి అని అర్థం ఇందులో చెప్పబడుతున్నది. ఈ విధంగా సంఖ్యానామానికి అర్థం చెప్పుకుని తర్వాత నామం జాతి, 91వ నామం ఇది.
ఇది నమస్కారంలో శ్రీ జాత్యై నమః అని. యాదేవి సర్వభూతేషు జాతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇక్కడ జాతి అంటేనే జాయతే ఇది జాతి, పుట్టుకతో వచ్చే ఒక లక్షణము జాతి అని చెప్పబడుతుంది. ఒక పుట్టుక చేతనే కొన్ని ఒక సమూహముగా జాతిగా లెక్కబడుతూ ఉంటాయి. మనుష్య జాతి, ఆ మనుష్య జాతిలో మళ్ళీ స్త్రీ జాతి, పురుష జాతి, ఇలాగ పుట్టుకతో నిర్ణయింపబడుతుంటాయి. సమూహవాచకం జాతి అని చెప్పబడుతుంది. అందుకు సంఖ్య తర్వాత జాతి చెప్పడంలో విశేషం ఉన్నది. ఒక జాతికి ఒక సంఖ్య ఉంటుంది, ఒక లెక్కతో గుంపు ఉంటుంది కనుక సంఖ్య జాతి అని చెప్పడంలో ఒక విశేషం. అలా సృష్టిలో అనేక రకాల జాతులు ఉంటూ ఉంటాయి. వృక్ష జాతులు, పశుజాతులు, మానవ జాతులు. ఒక సమాన లక్షణం చేత ఒక జాతిని ఏర్పరుస్తారు. మానవ జాతి అంటాం మనుషులందరినీ కలుపుకుంటే, పశుజాతి, మానవ జాతి అని. మళ్ళీ మనుష్య జాతుల్లో పురుష జాతి, స్త్రీ జాతి అని విభజన చేయవచ్చు. ఇంకా విద్య బట్టి, వర్ణాశ్రమాల బట్టి ఇలా రకరకాల జాతులు చెప్పబడుతుంటాయి. ఎన్ని రకాల జాతులున్నా ప్రతి జాతికి ఒక ప్రత్యేకత ఉంటుంది, అది తెలుసుకోవాలి. వృక్షజాతి గొప్పదా, పశుజాతి గొప్పదా, మానవ జాతి గొప్పదా అని చర్చ చేస్తామా? ప్రతిదీ గొప్పదే. ఏ జాతి ప్రత్యేకత దానికి ఉన్నది. సృష్టిలో అన్ని రకాల జాతులు ఉండాలి. అలా ఒక జాతిగా ఏర్పరిచే శక్తి ఆ ప్రకృతి అయిన జగన్మాతకే ఉన్నది. అందుకు ప్రతి జాతి రూపంతో ఉన్నటువంటి తల్లి. దీన్ని బట్టి ఈ సమస్త విశ్వంలో ఉన్నటువంటి వివిధములైన శక్తి విశేషాలని అమ్మవారి రూపాలుగా ఈ నామాలు చెప్తున్నాయని అర్థమవుతుంది. అందుకు రకరకాల జాతులు, ప్రతి జాతి గొప్పదే, ఏ జాతి ప్రత్యేకత దానిది. అందుకు ఫలానా జాతి రూపిణి అమ్మవారు అనలేదు, జాతి రూపిణి అమ్మవారు అన్నారు. ప్రతి జాతి అమ్మ యొక్క రూపమే. ఒక వృక్షములు గుంపుగా కనబడుతూ ఉంటే, రకరకాల మామిడి చెట్లన్నీ వరుసగా ఒక తోటలో కనబడితే అదొక అందము, వరిచేలంతా ఒక దగ్గర కనబడితే అదొక అందము. అవన్నీ అమ్మవారి రూపములే. సస్యలక్ష్మి అని, ఉద్యానలక్ష్మి అని అంటాం. శోభ ఎక్కడ కనబడినా అది లక్ష్మీ రూపమే. అలా ఒక్కొక్క జాతికి ఒక్కొక్క శోభ ఉన్నది. ఇంకొక అర్థంలో జాతి అంటే శ్రేష్టమైనది అని కూడా అర్థం ఉన్నది. జాతి రత్నం అండి, మంచి జాతి అయినదండి అంటాం. అంటే పుట్టుకతోనే ఒకానొక గొప్పతనం కలిగితే దానికి జాతి శ్రేష్టత్వము అని అంటాం. అందుకు జాతి అంటే శ్రేష్టమైనది అనే అర్థాన్ని కూడా స్వీకరించవచ్చు. అటువంటి జాతిస్వరూపుడైన అమ్మకు నమస్కారం చేసుకుని తర్వాత నామం క్రియాశక్తి అని. ఇది నమస్కారంలో శ్రీ క్రియాశక్తి అయి నమః అని. క్రియాశక్తి అమ్మవారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడు తల్లే. ఉపలక్షక న్యాయం అని ఒకటి ఉన్నది. అదేమిటంటే ఒకటి చెప్తే మిగిలినవన్నీ అందులో చెప్పబడినట్లే. అందులో చివరిది కానీ మొదటిది కానీ చెప్తే మిగిలినవన్నీ చెప్పినట్లేట. అందుకే ఇచ్ఛా, జ్ఞాన, క్రియ అనే దాంట్లో క్రియాశక్తిని చెప్పామంటే మిగిలిన రెండు అందులో కలిసి ఉన్నాయి. ఒక క్రియ చేసేము అంటేనే ముందు చెయ్యాలనే ఇచ్ఛ ఉండాలి, ఎలా చెయ్యాలనే జ్ఞానం ఉండాలి. ఇచ్ఛా జ్ఞానం కలిసి క్రియలో కలిసిపోతూ ఉంటాయి. అది క్రియాశక్తి ఒక సంపూర్ణ శక్తి అవుతున్నది. అందుకే ఇచ్ఛా జ్ఞానాత్మకమైన క్రియాశక్తి అని అర్థం ఇక్కడ చెప్పుకోవాలి. దీన్ని బట్టి త్రిశక్తుల రూపంగా ఈ నామం వ్యక్తీకరింపబడుతున్నది. అంతేకాదు ఈ మూడు శక్తులు కలిసి ఒక దేవతగా భావన చేయాలట. అప్పుడు ఎలా ఉంటుందంటే ఇచ్ఛ శిరస్థానము, జ్ఞానము శరీరస్థానము, క్రియ పాదస్థానము అంటున్నారు ఇక్కడ. ఇచ్ఛ శిరస్థానం, తర్వాత జ్ఞానమంతా శరీరస్థానం, పాదముల యందు క్రియాస్థానం అంట. ఎందుకంటే కదలిక, క్రియ అంటే ఒక కదలిక అని అర్థం. ఆ కదలిక ఉండాలి, అదే చైతన్యం అని అంటే అర్థం. ఆ కదలికతోనే జగత్తంతా నడుస్తుంది. అసలు జగత్ అంటేనే కదలిక అని అర్థం. క్రియలో ఆ మూమెంట్ కనబడుతుంది, కదలిక కనబడుతుంది. అలాగే సర్వ జగత్తు నిర్వహింపబడడానికి మూలమైనటువంటి ఇచ్ఛా జ్ఞానాత్మకమైన క్రియాశక్తి అమ్మవారు. అందు క్రియాశక్తి రూపిణి అని. తర్వాత నామం ప్రకృతి అని చెప్పబడుతున్నది. ఇది నమస్కారంలో శ్రీ ప్రకృత్యై నమః. ఇది ఒక దివ్యమైనటువంటి శబ్దం. లోకంలో నాస్తికులు కొందరు ఉంటారు. వాళ్ళని ప్రశ్నించేటప్పుడు ఇది ఎందుకు జరిగిందో చెప్పగలరా అంటే వాళ్ళు చెప్పలేరు. చెప్పలేనప్పుడు మాత్రం ఒక మాట అంటారు, ఏమంటే ఉదయాన్నే సూర్యుడు ఎందుకు వస్తున్నాడు నువ్వు చెప్పగలవా అంటే వాళ్ళు వెంటనే ఏమంటారంటే అది నేచర్ అండి అంటారు. కానీ సరైన కారణం చెప్పలేరు, నేచర్ అంటారు. నేచర్ అంటే అర్థం ఏంటి? ప్రకృతి. సృష్టిలో నువ్వు పెట్టలేదు నియమాలన్నీ, వాటంతటవి నడుస్తున్నాయి. వాటంతటవి ఏవీ నడవవు నిజానికి చెప్పాలంటే. అందుకే ప్రపంచం యాక్సిడెంట్ కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకృతి. అందుకు ప్రకృతి అమ్మవారి రూపము. లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో మొదటి నామం ప్రకృతి. ఈ ప్రకృతి అనే దానికి వివిధములైన అర్థాలున్నాయి, అన్నీ ఇక్కడ భావించాలి. ప్రకృతి అంటే మూల కారణము అని అర్థం. ఒక కుండ ఉన్నది, దానికి మూలం మట్టి, అందుకు కుండకి ప్రకృతి మట్టి. అలాగే ఈ ప్రపంచానికి ప్రకృతి అమ్మవారు, ఈ ప్రపంచానికి మూలమైనది అని అర్థం, మూలకారిణి ఇది. అయితే ప్రకృతి శబ్దం అమ్మవారి పరంగా చెప్తూ
దేవీ భాగవతం అద్భుతమైన అర్థాలను ఇచ్చింది. ప్రకృతి అని, కృతికి ఏది ప్రాగా ఉన్నదో అది ప్రకృతి అని. అనే మాటకు అర్థము ప్రథమము, ప్రధానము, ప్రకృష్టము అని 3 అర్థాలు ఉన్నాయి. కృతి అంటే చెయ్యబడినది అని అర్థం. ఈ ప్రపంచమంతా కృతి చెయ్యబడిందిట. ఎవరి చేత? పరమేశ్వరి అయిన అమ్మవారి చేత ఈ ప్రపంచం చెయ్యబడింది. అందుకే ఎప్పుడైనా సరే చెయ్యబడిన వస్తువు కంటే చేసిన వారు ముందే ఉంటారు. అలాగే ఈ కృతికి ముందే ఉన్న తల్లి, కృతికి ప్రారంభమునందు ప్రథమమునందు ఉన్న తల్లి అంటే ఈ ప్రపంచం కంటే ముందు ఉన్న తల్లి. అందుకే ఆదిశక్తి అని అంటూ ఉంటాం. ఆదిశక్తి ప్రకృతి, ప్రథమముగా ఉన్న తల్లి ప్రకృతి, ఇది ఒక అర్థం. ప్రధానముగా ఉన్న తల్లి ప్రకృతి రెండవ అర్థం. ఇది కేవలం సృష్టికి ఆదిగా మాత్రమే కాదు, సృష్టికి ఈవిడే ఆధారమై ఉన్నది. సృష్టికి ప్రధానం ఆ తల్లియే. అందుకు ఈవిడ ప్రధాన శక్తి కనుక ప్రకృతి. ఇంకొకటి ప్రకృష్ట శక్తి కనుక ప్రకృతి, ఇది మరొక అర్థం. ప్రకృష్టం అంటే గొప్పది అని అర్థం. ఈ చూస్తున్నటువంటి విశ్వంలో గొప్ప వస్తువు అమ్మవారి. ఎందుకంటే మనం ఉపాధులు చూస్తున్నాం, ఉపాధులు గొప్పది కాదు, అందులో ఉన్న శక్తి గొప్పది. సూర్యుడు ఎంతో గొప్పవాడు, ఏంటి? ఆయనలో ఉండేటువంటి వెలుగనే శక్తి చేత. అలాగే సృష్టిలో ప్రతిదీ గొప్పది ఎప్పుడవుతున్నదంటే దానిలో ఉన్న శక్తి చేత. అందుకు కృతి అయిన ప్రపంచమునందు గొప్పదైన శక్తిగా ఉంది గనక ప్రకృష్టమైన శక్తి ప్రకృతి. ఈ విధంగా విశ్వానికి ప్రథమంగాను, ప్రధానంగాను, ప్రకృష్టంగాను ఉన్నటువంటి జగజ్జనని, ఆది కారణమైన మూలమైన శక్తి ప్రకృతి. అందుకే శ్రీ ప్రకృత్యై నమః నమస్కరిస్తూ ఈ భావాలన్నీ తెలుసుకుంటే అమ్మవారు అర్థమవుతున్నారు మనకి. అందుకు ప్రకృతి తర్వాతి నామం 94వ నామం మోహిని అని చెప్పబడుతున్నది. శ్రీ మోహిన్యై నమః, ఇది నమస్కారంలో చెప్పేటప్పుడు. మోహిని అంటే మోహింపజేయునది. అశేష జన మోహినీం అరుణమాల్య భూషాంబరాం జపా కుసుమ భాసురాం జపవిధౌ స్మరేదంబికాం అంట. అమ్మవారికి మోహిని శక్తి, మోహము. ఈ మోహం లేకపోతే ప్రపంచం నడవదు. సృష్టిలో ఒకరికి ఒక దానిపై మోహం ఉంటుంది. ఒక తండ్రికి తల్లికి పిల్లల మీద మోహం ఉంటుంది, లేకపోతే ఆ పిల్లలు ఎదగలేరు. ఆ మోహమే ప్రేమ రూపంలో వ్యక్తమవుతుంది. ఎందుకయ్యా మోహము అని చెప్పినా అక్కడ తర్కం పనిచేయదు. అలా మోహంతో ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ఈ మోహరూపముగా జగతిని నడుపుతున్న తల్లి గనక ఇప్పుడుకు మోహిని అని పేరు. పైగా జగన్మోహిని ఇత్యాది రూపములు మనకి శాస్త్రమందు కనబడుతూ ఉంటాయి. అందులో నారాయణుడు జగన్మోహిని రూపం ధరించాడు. ఎప్పుడైతే జగన్మోహిని అయిపోయాడో ఆయన కూడా స్త్రీ రూపాన్ని ధరించాడు. అటువంటి మోహిని రూపం అమ్మయే. అంతేకాదు, మోహము అంటే ప్రపంచాన్ని మరిపింపజేసేటువంటి రూపం, ఇతరాన్ని మరిపింపజేసేటువంటి శక్తి ఏదో అదే మోహము అని. అయితే అమ్మవారి రూపాన్ని ధ్యానం చేస్తుంటే భక్తులైన వారు ప్రపంచాన్ని మర్చిపోతారు. అందుకే భక్తుల్ని, యోగుల్ని ఇతరము మరపింపజేసే విధంగా ఆనందింపజేసే స్వరూపం గనక అమ్మవారు జగన్మోహిని రూపమే. అత్యంత సుందరమైన దివ్యమంగళాకృతి ధరించి ఉన్నది ఆ తల్లి. అటువంటి రమ్యమైన రూపముతో ప్రపంచాన్ని మరపింపజేసే ఆనంద రూపముగా ఉన్నది గనక మోహిని. ముహ్యంతి సూరజః అంటారు. ఇక్కడ మేధావులైన వాళ్ళు, పండితులైన వాళ్ళు, యోగులైన వాళ్ళు భగవత్ స్వరూప ధ్యానంలో పడి ప్రపంచాన్ని మర్చిపోతారట. మనం ప్రపంచ మోహంలో పడి పరమాత్మను మర్చిపోతాం. వాళ్ళు పరమాత్మ ధ్యానంలో పడి ప్రపంచాన్ని మర్చిపోతారు. ఇది ఉన్నదే ఏది? ప్రపంచాన్ని మర్చిపోయేటంత పరమాత్మ ధ్యానం చేయడం, అది గొప్ప మోహం. అది మోహం కాని మోహం. గట్టిగా చెప్పాలంటే దాన్ని మోహం అనకూడదు, మోక్షం అనాలి. ఇదిగో ప్రపంచాన్ని పట్టుకు వేలాడడం ఉందే, అది మోహం. మొత్తానికి ఎలా చూసినా అమ్మవారి యొక్క మోహిని రూపము ఏ విధంగా ఉన్నదయ్యా అంటే, మూర్ఖులని, జ్ఞానం లేని వాళ్ళని ప్రపంచరూపు మోహంలో తిప్పుతూ ఉన్నది. జ్ఞానులైన వాళ్ళని పరమాత్మ మోహం వైపు లాగి మోక్షాన్ని ఇస్తున్నది ఆ జగజ్జననియే. అటువంటి మోహిని రూపిణి అని అమ్మవారికి నమస్కారం చేసుకుని మహి తర్వాతి నామం ఇది. ఇది 95వ నామం. నమస్కారంలో శ్రీ మహ్యై నమః అని చెప్పబడుతున్నది. మహి అనే శబ్దానికి ప్రధానమైన అర్థం భూదేవి అని అర్థం. ఎందుకంటే భూమి చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే మనం వర్ణించి చెప్పలేం. ఈ భూమి యందు మన స్థానం ఒక బిందువంతా, ఒక రేణువంతా. అంత విస్తారమైన భూమి. అందుకు విస్తారమై గొప్పదై పెద్దదైన భూమికి మహి అని పేరు. అందుకు భూదేవి రూపంతో అమ్మ ఉన్నదని గతంలో మనం చెప్పుకున్నాం. అటువంటి భూదేవి రూపంతో ఉన్నది. ఇంకొక అర్థం మహి శబ్దానికి ఉన్నది, అది రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. శ్రీగురు
జై గురుదత్త. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటిది కంటికి కనిపించే విధంగా కొంతమందిని ఉద్ధరిస్తూ ఉంటాడు ఆ గురువు అనుకున్నాం. కంటికి కనిపించుకోకుండా మరికొందరిని ఉద్ధరిస్తూ ఉంటాడు అనుకున్నాం. ఓన్లీ కంటికి కనిపించినంత మాత్రాన శిష్యుడు తన అభివృద్ధిని చూసుకొని పొంగిపోకూడదు. అంతా నేనే చేసుకున్నాను, నాదే, తర్వాత నన్ను అట్లా నాకు కనిపించుకోకుండా నన్ను ఉద్ధరిస్తున్నాడు అనిపించుకోకూడదు అనుకోవటం కూడా ఒక పెద్ద తప్పే. లేక నేనే చేసుకున్నాను అహంకారం అనేది తప్పే. ఆ అహంకరించకుండా ఆ అభివృద్ధికి కారణం గురువే అని గ్రహించాలి. నువ్వు ఫిజికల్గా చెప్తూ ఉండాల, నాకు కనిపించకపోయినా నేను చేస్తున్నానంటే గురువే. ఇక కనిపించి చేయిస్తున్నాడంటే ఇంకంతకన్నా భాగ్యం లేదు నాకు. అతడే ఉత్తమ శిష్యుడవుతాడు. గురువు మనస్సును తెలుసుకున్నవాడవుతాడు కూడా బాగా. నిజమైనటువంటి శిష్యుడు ఆ గురువు కనిపించుకోకుండా ఉద్ధరిస్తూ గురువే నాకు చేస్తున్నాడు అనే భావన కలిగితేనే అప్పుడే దానికి విలువ వస్తుంది. గురువు తల్లిలాగా, తండ్రిలాగా, మిత్రుడిలాగా, బంధువులాగా శిష్యుడిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు. తెలియకనే మనకు తెలియదు, బంధువు రూపంతో ఉంటాడు. మన బంధువే నిజమే, కానీ ఆ బంధువులో పరమాత్ముడు ఆ గురువు దూరాడు, అట్లా మనకు సహాయం చేస్తున్నాడు. శిష్యుడి రూపంతో ఆ శిష్యుడికి సద్గురువు ప్రత్యక్షంగా చేసేటువంటి విధానంలో స్నేహితుడిగా, బంధువుగా, తండ్రిగా, తల్లిగా చేయవచ్చు కదా, చేస్తాడు. అటువంటి కాపాడుతూ ధర్మ మార్గం నుండి పతనం లేకుండా చూస్తూ ఉంటాడు. గురువు అన్ని విధాలుగా గమనిస్తున్నాడు అనటానికి సాక్షి. మనకు తెలియకోకుండానే మనను తండ్రి మనకు మార్గదర్శనం చెప్తూ ఉంటాడు, తల్లి మనకు చెప్తూ ఉంటుంది, మిత్రుడు, సోదరుడు ఒక్కొక్కరు కాదు మనకు. ఆ విధమైన రూపాలతో దూరినటువంటి వాడు ఆ రూపాలు దూరాడు. ఒక చిన్న ఈగె కూడా, ఒక చిన్న పిట్ట కూడా మనకు నేర్పిస్తూ ఉంటుంది, గురుతత్వం నేర్పిస్తుంది. దాంట్లో మనం చూడాలా, కుక్కను కుక్కలాగా చూడకూడదు, కుక్కను ఏదో మహత్తరమైనటువంటి జీవిలాగా చూడాలా. అప్పుడు అది కూడా ఒకటి మనకు అదేం చెప్పదనుకోండి, నేర్పించే విధానంగా మనకు దాంట్లో ఏదో ఒక మంచి గుణం కనపడుతోంది. ఎన్నో మనం చూస్తుంటాం కదా, పిల్లి సాకినటువంటి నిదర్శనలు ఎన్నో ఉన్నాయి మనకు. అట్లే కాకి పిల్లను, కోకిల పిల్లను కాకి సాకింది కూడా మనం చూస్తున్నాం కూడా. ఎంత ఆనందం అనిపిస్తుంది మనకు. కుక్క తల్లి పిల్ల వెళ్ళి పాలు తాగినటువంటి విచారాలు కూడా మనం చూసాం. విచిత్రం అనిపించినప్పటికి కూడా అది ఆ పరమాత్ముడు ఆ రూపంతో, కుక్క రూపంతో వచ్చి పిల్లిని రక్షించాడు. చూడండి, అన్ని రూపాలు విచిత్రంగా ఉంటాయి మనకు. అందుకని ఒక్కొక్క జీవిలో మనం ఒక్కొక్క తత్వాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మనం ఇది కుక్క అనకూడదు, ఇది నక్క అనకూడదు. అందుకని ధర్మ మార్గం నుండి పతనం లేకుండా చూస్తూ ఉంటాడు. వేరే వేరే విధాలతో జీవితంలో గురువు యొక్క పాత్ర అంత ప్రధానంగా ఉంటుంది. అది గురుదత్త స్వామికే 24 గురువులు ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఎన్ని మాటలు మనము దాన్ని జ్ఞాపం చేసుకున్నా చాలదు. గురుగీతను ఎన్ని మాటలు చదివినా చాలదన్నట్టుగా అటువంటి గురుతత్వం రూపమైనటువంటి 24 గురువులు ఉన్నారు. అటువంటి స్వయంగా
ఆ స్వయంగా పురాణాల్లో కూడా చెప్పుకొచ్చారనే విచారంగా మనకు తెలిసిందే కదా. జై గురుదత్త.